ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి మిత్రులకు సభ్యులకు నమస్కారం. నేటి కథ పిక్ ప్యాకెట్ పీతాంబరం. రచనా సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. పిక్ ప్యాకెట్ పీతాంబరం మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈసారి జైలర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక పిక్ ప్యాకెట్ కొట్టను అని దేవుడి మీద ప్రమాణం చేయించాడు పీతాంబరాన్ని. జైలు నుంచి బయటకు వచ్చిన 2-3 రోజుల్లో ఒకరోజు నిద్రతో గడిచిపోయింది. ఇంకో రోజు తన పాత కేడీ స్నేహితులతో గడిపాడు పిక్ ప్యాకెట్ పీతాంబరం. 3వ రోజు అరచేతులు దురదపుడుతున్నాయి. కానీ జైలర్ అరచేతిలో వేసిన ఒట్టు అడ్డుపడి దొంగతనం చెయ్యొద్దని హెచ్చరిస్తున్నది మనస్సు. కొన్ని సమయాలలో మనస్సే మన్ని అడ్డదారి పట్టిస్తుంది. పిక్ ప్యాకెట్లు జేబులు కత్తిరించాలని ఒట్టు వేశావు కానీ మోసం చేయనని చెప్పలేదుగా. మోసం అంటే నీ టాలెంట్, తెలివిని ఉపయోగించి చేసే కార్యం. అది అందరి వల్ల వీలు కాదు అని పీతాంబరాన్ని పురికొల్పింది మనస్సు. పిక్ ప్యాకెట్ పీతాంబరానికి ఇంకో అలవాటు ఉంది. అతను ఒక క్లెప్టోమేనియా పేషెంట్. కనిపించినా కావలసిన అక్కర్లేని సామాన్లను లాఘవంగా కాజేస్తుంటాడు. ఇలా ఇదివరలో కాజేసిన వాటిల్లో ఓ డ్రాఫ్ట్మెన్ 100 మీటర్ మెషరింగ్ టేప్ మీద అతని కన్ను పడింది. ఇన్నాళ్ళు దాన్ని అతడు ఉపయోగించలేదు. అది ఉపయోగించే సందర్భమే రాలేదు. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఆలోచిస్తున్నాడు పీతాంబరం. అతని బుర్రలో ఓ చిలిపి ఆలోచన తట్టింది. వెంటనే ఆ టేపుతో మెయిన్ బజార్కి వెళ్ళాడు ఒక డైరీతో. ఆ మెయిన్ బజారులో ఎదురెదురుగా 2 పెద్ద హోటల్స్. ఒకటి మలయాళం నాయర్ది, ఇంకొకటి ఉడిపి రాయర్ది. వారిద్దరికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. వ్యాపారంలో వారిద్దరూ బద్ధ వైరీలు. ఆ సంగతి పీతాంబరానికి బాగా తెలుసు. అక్కడ కనిపించిన ఓ అమాయక పెద్ద మనిషిని చూసి, సార్, నేను PWD హైవే డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆర్డర్సు. నా కూడా పనిచేసే ఆయన ఇవాళ సెలవు. కాస్త టేపు ఒక సైడ్ పట్టుకుంటే రెండో సైడ్ వెళ్ళి కొలతలు తీసుకొస్తాను. బాధ్యత గల దేశ పౌరుడిగా మీకు గవర్నమెంట్ వారికి సహకరించిన తృప్తి ఉంటుంది అన్నాడు. మాటల మధ్యలో ఆయన పేరు రామారావు అని తెలుసుకున్నాడు. ఆ పెద్ద మనిషి నిజమేననుకొని ఒక సైడ్ పట్టుకొని ఆ హోటల్ ముందు నుంచున్నాడు. టేపును లాగి తిప్పుతూ రోడ్డు దాటి రెండో పక్క ప్లాట్ఫామ్ వైపు ఉన్న ఆ హోటల్ దగ్గరే ఆగిపోయి ఏదో ఆ పాత డైరీలో రాసుకోవటం మొదలుపెట్టాడు పీతాంబరం. ఇంతలో ట్రాఫిక్ జామ్. అందరూ వీరినే చూస్తున్నారు. పీతాంబరం, రామారావు గారు, ఇంకాస్త 7 అడుగులు వెనక్కి వెళ్ళండి, అదే కరెక్ట్ అని తను కూడా హోటల్ సైకిల్ పార్కింగ్ దాటి ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచొని ఏదో లెక్కలు రాస్తూ ఉన్నాడు. ఇంతలో ఎదురు హోటల్ ఓనర్ నాయర్ ఆ పెద్ద మనిషిని విషయం ఏమిటని అడిగితే ఆయన రోడ్డు పెద్ద చేయబోతున్నారన్న సంగతి అతనితో చెప్పాడు. ఇంతలో ఈ వైపు ఉన్న హోటల్ ఓనర్ బయటకు వచ్చి ఏమిటిది అని అడిగాడు. పీతాంబరం అతనికి బదులు చెప్పకుండా, రామారావు గారు, మీరు ఇటు రండి, నేను అటు వస్తాను అని చెప్పి ట్రాఫిక్ జామ్ని సడలించి తను అటువైపుకి వెళ్ళాడు. తను అడిగిన ప్రశ్నకు జవాబు రానందున ఇసుగు భయంతో ఉన్న రాయర్ ఆ పెద్ద మనిషితో మర్యాదగా ఏమిటి విషయం అని అడిగాడు. ఆయన ఎదురు నాయర్కి చెప్పినట్టు రాయర్తో ఈ రోడ్డును వెడల్పు చేస్తున్నారని చెప్పి టేపుతో పీతాంబరం చెప్పిన చోట నుంచున్నాడు. సార్, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, 5 అడుగులు, చాలు, వచ్చేయండి అన్నాడు. అప్పటికే హోటల్ మెట్లు దాటి క్యాష్ కౌంటర్ దాకా వెళ్ళి నుంచున్న పెద్ద మనిషి టేపుతో పీతాంబరం దగ్గరికి వెళ్ళాడు. ఇది చూసిన హోటల్ ఓనర్లు వీళ్ళని వెంబడించారు. పీతాంబరం అమాయక పెద్ద మనిషికి ధన్యవాదాలు చెప్పి,
ఆయన వెళ్ళేదాకా కాచుకొని తన టేపు డైరీతో బయలుదేరిపోయాడు. వెనకాలే వచ్చిన రాయర్, ఏమిటి సార్, మా హోటల్ క్యాష్ కౌంటర్ దాకా వచ్చి కొలతలు తీశారు, ఏమిటి సంగతి అంటే, పీతాంబరం, ఏం ఆయన చెప్పలేదా, ఈ రోడ్డుని విశాలం చేయాలి, కొన్ని బిల్డింగుల ముందు భాగం కొట్టేయాల్సి వస్తుంది, అందులో మీది ఒకటి అన్నాడు రియాక్షన్ కోసం. ముందు మీరు మా హోటల్ లోపలికి రండి, అక్కడ ఫ్రీగా కూర్చొని మాట్లాడదాం అని గౌరవంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అని అడిగాడు. నాకేం వద్దు, ఆయనకి మాత్రం 10,000 ఇస్తే ఆపేస్తాడు, నాకు మీరు స్వీట్ ప్యాకెట్ ఇవ్వండి చాలు అని నోరు మూసే లోపల తన చేతిలో 10,000 కట్ట పెట్టాడు రాయర్. మిల్క్ స్వీట్ 1 కిలో ప్యాకెట్ చేయమన్నాడు. దానికి పీతాంబరం, అబ్బే మా పిల్లలకు బాదం హల్వా కావాలి అన్నాడు. అది పాతది సార్, మిల్క్ స్వీట్ తీసుకెళ్ళండి అన్నాడు. బాదం హల్వా ధర ఎక్కువని మోసం చేస్తున్నాడు అనుకుని, పర్వాలేదు సార్, మా పిల్లలకి అదే ఇష్టం, పాతదైనా పర్వాలేదు అని బాదం హల్వా పట్టుకెళ్ళాడు పీతాంబరం. ఇదే డ్రామా ఎదురు హోటల్ లాయర్తో కూడా చేసి అక్కడి నుంచి ఓ గిఫ్ట్ కొట్టేసి ఇంటికి వెళ్ళాడు. అందరూ తృప్తిగా ఆ స్వీట్లు తిన్నారు. మర్నాడు అందరికీ వాంతులు బేదీలు. అది నిజంగానే ఓల్డ్ స్టాక్, అందుకే అతనికి అలా జరిగింది. పరిస్థితి విషమిస్తుంటే ఇంటిల్లిపాది హాస్పిటల్లో చేరి 2-3 రోజులు ఉండి మొత్తం 25,000 ఖర్చు పెట్టి డిశ్చార్జ్ అయ్యారు. వాడిపోయిన భార్యాపిల్లల ముఖాలు చూసి జైలర్కు తను చేసిన వాగ్దానం జ్ఞాపకం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని రోజు కూలికి వెళ్ళటం మొదలుపెట్టాడు పిక్ ప్యాకెట్ పీతాంబరం. పిక్ ప్యాకెట్ పీతాంబరం రచనా సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.